the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ వృద్ధి రేటు అంచనా. ఈ టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్ అంటున్నాను, లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని గుర్తించండి, రెగ్యులర్గా రివైజ్ చేయండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అలా సబ్జెక్టు వారీగా ఒక్కొక్క సబ్జెక్ట్లో రీసెంట్గా చాలా అంశాలు రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్నాయి. అలా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, ఈ టాపిక్ని తరచు మనం చూస్తున్నాం. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానీ, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతలా అంచనా వేస్తున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే 2024-25లో అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2% ఉండబోతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ వారు అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2%కి చేరొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. వినియోగదారు విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవ్వడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడమే ఇందుకు కారణమని చెప్పడం జరిగింది. దేశ వృద్ధి రేటు 7% ఉంటుందని ఈ సంస్థ రీసెంట్గా గత మార్చిలో అంచనా వేసింది. కానీ ప్రస్తుతం దాన్ని ఇంకొక 2 points, సో 7.2%కి పెంచడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో 7%గా, అండ్ S&P గ్లోబల్ రేటింగ్స్ వారు 6.8%గా, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ వారు 6.6, అండ్ డెలాయిట్ సంస్థ 6.6గా అంచనా వేయడం జరిగింది. దీంతోపాటు ప్రముఖ సంస్థలు వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేదా భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు కానివ్వండి, అండ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు కానివ్వండి, సో వీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారో వాటన్నిటిని కూడా ఒక ట్యాబులర్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామాల్లోని 77% ఇండ్లకు కుళాయి నీటి సదుపాయం ఉంది అని చెప్పేసి అధికారిక గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. మీరు రీసెంట్గా TSPSC Group 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక గుర్తించినట్లయితే చూస్తే అందులో ఇటువంటి అంశాలపైన క్వశ్చన్స్ వచ్చినాయి. సో జల్ జీవన్ మిషన్కి సంబంధించి కొన్ని గణాంకాలు ఇచ్చారు, టార్గెట్ ఇయర్స్ ఇచ్చారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దేశంలోని గ్రామాల్లో ఉన్న 77% ఇళ్లకు నల్ల నీటి కనెక్షన్లు అందించినట్లు జల్ జీవన్ మిషన్ అధికారిక లెక్కలు వెల్లడించాయి. దేశంలోని మొత్తం గ్రామాల్లో 19.31 కోట్ల ఇళ్ళు ఉన్నాయని, వాటిలో 14.88 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించామని సంస్థ పేర్కొంది. నివేదిక ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాల్లో ఈ సదుపాయం 100% ఉంది. మరో 16 రాష్ట్రాల్లో 75 నుండి 100%, 5 రాష్ట్రాల్లో 50 నుండి 75% నల్ల నీటి సౌకర్యం ఉందంట. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇది 50% కన్నా తక్కువ. అండ్ 2024 వరకల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో 2019లో జల్ జీవన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతి పాయింట్ కూడా, ఈ గణాంకాల్లోని ప్రతి ఒక్క పాయింట్ కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ సైన్యంలో స్కిన్ బ్యాంక్, దేశంలోనే మొదటిసారి ఆర్మీ అవసరాల కోసం, సైన్య అవసరాల కోసం ఒక స్కిన్ బ్యాంక్ ఏర్పాటు అనే అంశము వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి, ఎందుకోసం చూడండి. భారత సైన్యం తొలిసారిగా చర్మ నిధి కేంద్రాన్ని, స్కిన్ బ్యాంక్, సో మన చర్మం ఏదైతే అలాంటిది స్కిన్ బ్యాంక్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణ శాఖ, సో డిఫెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారట అంటే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ రష్యాలో వింత వ్యాధి విజృంభణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. రష్యాలో 10ల సంఖ్యలో బ్యాచులిజం అనుమానిత కేసులు విజృంభించినాయి అంట. బ్యాచులిజం ఇటీవల ఏ దేశంలోనే అడగవచ్చు. అరుదైన ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో 4 భిన్న ప్రాంతాల్లో
బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. దీంతో అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ డెలివరీ సంస్థ తయారు చేసిన సలాడ్లతో ఈ వ్యాధి తలెత్తినట్లు భావించడం జరుగుతుంది. సో క్లాస్ట్రిడియం బ్యాచులిజియం గుర్తుంచుకోండి. క్లాస్ట్రిడియం బ్యాచులినియం అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. బ్యాచులిజం గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యాధులు ఏంటి, ఏ ప్రాంతాల్లో దాని అవుట్బ్రేక్ చూడడం జరిగింది, ఇవి ఖచ్చితంగా చూడండి. ఉదాహరణ తీసుకుంటే ప్యారెట్ ఫీవర్ కానివ్వండి, రీసెంట్గా ఎంపాక్స్ కానివ్వండి, ఇలా చాలా వ్యాధుల గురించి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. భారీ విజయంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. అండ్ దాంతో పాటు నూతన మంత్రివర్గం ఏర్పాటు అనేది మనం ఇటీవల చూసాము. సో ఇప్పుడు 2019 సంవత్సరం కంటే ముందు అమలైన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల పేర్లు ఏవైతే ఉంటాయో పాత పద్ధతిలోనే పాత పేర్లను కొనసాగిస్తూ నిన్నటి రోజున జీవో తీయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మారిన పథకాల పేర్లు ఏంటంటే జగనన్న విద్యా దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా కొనసాగబోతోంది. గతంలో కూడా ఇదే పేరు ఉండే. జగనన్న వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అండ్ జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఇకపై చంద్రన్న పెళ్లి కానుక. వైఎస్ఆర్ విద్యోన్నతి ఇకపై ఎన్టీఆర్ విద్యోన్నతి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఇకపై ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్గా కొనసాగబోతోంది. సో 2014 నుండి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండే. అప్పుడు ఏ పేర్లైతే ఉన్నాయో ప్రస్తుతం అవుతున్న పథకాలు ఏవైతే ఉంటాయో అప్పుడు పాత పేర్లని మళ్ళీ కొనసాగిస్తున్నారు. సో మధ్యలో 2019 నుండి 24 వరకు రీసెంట్ వరకు వైసీపీ అధికారంలో ఉంది కదా, ఆ ప్రభుత్వము ఏ పేర్లు అయితే కొనసాగించినా వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్త పేర్లు అనేవి, కొత్త పేర్లు అంటే ఎర్లియర్గా ఏవైతే అమల్లో ఉండే పేర్లు ఉన్నాయో వాటిని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ఏజీ గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధం. సో దేశంలోని అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి చెప్తుంది. 6వ భాగంలో ఆర్టికల్ 165 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 165 ఏం చెప్తుంది అంటే అడ్వకేట్ జనరల్ హయ్యెస్ట్ లీగల్ ఆఫీసర్ ఇన్ స్టేట్. ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి న్యాయ సలహాదారుగా తను విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏవైనా కేసులు కోర్టులో న్యాయ వ్యవస్థలో కనుక వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తారు. ఇవన్నీ కూడా చూస్తాం, లీగల్ రిలేటెడ్ ఇష్యూస్. అదే కేంద్ర ప్రభుత్వానికి అయితే అటార్నీ జనరల్ ఉంటారు. ఆర్టికల్ 76 దగ్గర మనం చూస్తాము. అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 కేంద్ర ప్రభుత్వము, అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 రాష్ట్ర ప్రభుత్వము. మరి రాష్ట్ర ప్రభుత్వానికి నూతన అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే దమ్మాలపాటి శ్రీనివాస్. అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర గవర్నర్. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ గారు నియమితులయ్యారు. 2014-19 మధ్యకాలంలో తెదేపా అధికారంలో ఉన్న సమయంలో ఆయనే అడ్వకేట్ జనరల్గా విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్ళీ తెదేపా అధికారంలోకి రావడంతో ఈ నిర్ణయం మరొకసారి మనం చూడడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి న్యాయ సేవాధికార సంస్థ ఈసీగా, సో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనుకోవచ్చు, సంస్థకి ఈసీగా జస్టిస్ దుర్గా ప్రసాదరావు గారు నియమితులవడం జరిగింది. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు గారు నియమితులవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెర్చ్ సెంటర్ని పటాన్ చెరువు వద్ద ఏర్పాటు చేయడానికి 8 ఎకరాల స్థల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి ఎన్ఎండిసి అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఖనిజ ఉత్పత్తికి సంబంధించి అండ్ దానికి సంబంధించిన నాణ్యతకు సంబంధించిన పరిశోధనలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఈ రీసెర్చ్ సెంటర్లో చేయబోతున్నారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయల ఖర్చుని భరించబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో పటాన్ చెరువులో ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపిక్ తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ లాక్హీడ్ మార్టిన్ పెట్టుబడులు పెట్టబోతోంది. లాక్హీడ్ మార్టిన్ ఏ దేశానికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది చూడాలి. సో ఏరోస్పేస్ అండ్ రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ది లాక్హీడ్ మార్టిన్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లోని ఆదిబాట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఇండియా హెడ్ ఫెర్నాండెస్ సహా పలువురు ప్రతినిధులు మంగళవారం సచివాలయం అంటే నిన్న రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అమెరికాకు సంబంధించిన సంస్థ అని గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి. అండ్ ఈ సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్కి వేదిక ఏంటి మనం చూస్తున్నాం, ఫ్రాన్స్. సో ప్యారిస్ ఒలింపిక్స్ పేర్లోనే ఉంది, ప్యారిస్ వేదికగా జరగబోతున్న విశ్వ క్రీడలో. దానికి సంబంధించిన ఒక అప్డేట్. ప్యారిస్ ఒలింపిక్స్కు గోల్ఫర్ శుభాంకర్ అర్హత సాధించారంట. ఈ ఏడాది ప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఇండియా నెంబర్ 1 గోల్ఫర్ శుభాంకర్ శర్మ అర్హత సాధించాడు. ఈ మేరకు ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్ ఎంపికైన క్రీడాకారుల జాబితాను ప్రకటించింది. ఒలింపిక్స్లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడాన్నే గౌరవంగా భావిస్తున్నా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఫిచ్ రేటింగ్ సంస్థ 7.2గా ప్రెడిక్ట్ చేస్తోంది. గ్రామాల్లో 77% ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం అందుతోందని జల్ జీవన్ మిషన్ అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. సైన్యంలో స్కిన్ బ్యాంక్ దేశంలో మొదటిసారి ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ రష్యాలో వింత వ్యాధి విజృంభిస్తోంది, బ్యాచులిజం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు మళ్ళీ పాత పేర్లు అనే అంశం వార్తలకు వచ్చింది. అండ్ ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ గారు నియమితులవ్వడం జరిగింది. అండ్ ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జస్టిస్ దుర్గా ప్రసాదరావు గారు. అండ్ తెలంగాణలో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ లాక్హీడ్ మార్టిన్ అమెరికాకు సంబంధించిన సంస్థ, రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెర్చ్ సెంటర్ సో పటాన్ చెరువు వద్ద ఏర్పాటు అవబోతోంది. అండ్ పారిస్ ఒలింపిక్స్కి గోల్ఫర్ శుభాంకర్ అర్హత సాధించడం వార్తలకు రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.